కేవీఆర్ అండ్ కేఆర్వి ఎర్క్లెస్ వ్యూస్. మీరు మా వీడియోస్ చూడక ముందర వైట్ నోట్స్ బుక్ పెట్టుకుని ప్రిపేర్ అయితేనే మా వీడియోస్ మీకు అర్థమవుతాయి. ఫస్ట్ ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. వాట్ ఈస్ ద సింపుల్ bending? What is the simple bending? The simple bending means when a beam is loaded, it deforms or it bends under the action of bending moment. If this bending moment is a constant and unaccompanied by any shear force, then a beam is said to be in state of simple bending. So what is the simple bending? So the theory of simple bending. మనం ఎప్పుడైతే లోడ్ అనేది ఓ బీమ్ మీద యాక్ట్ చేసినప్పుడు బీమ్ మీద యాక్ట్ చేసినప్పుడు సో అండర్ ది లోడ్ కాసెస్ ద బెండింగ్ అనేది వస్తుంది మనకి. సో బెండింగ్ అనేది వస్తుంది, ఓకేనా. దీనివల్ల మనకి ఏదైతే షీర్ ఫోర్సెస్ ఏవైతే యాక్ట్ అవుతున్నాయో సో అలాగే సో అండర్ ద ఫోర్సెస్ కాస్ వల్ల మనకి బెండింగ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అంటే ఏమన్నాడు? వెన్ ఏ బీమ్ ఈజ్ లోడెడ్ ఇట్ డిఫార్మ్స్ ఆర్ ఇట్ బెండ్స్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ది బెండింగ్. సో ఇక్కడ బీమ్ అనేది సింపుల్ సపోర్ట్ తీసుకున్నాం. ఈ బీమ్ అనేది అండర్ లోడ్ వల్ల ఏమవుతుంది? డిఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే బెండింగ్ మూమెంట్ సమ్ వై అనే డిఫార్మేషన్ అనేది మనకి వస్తుంది, ఓకేనా. ఇఫ్ ద బెండింగ్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్, బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ అండ్ unaccompanied by any shear force, then the beam is said to be in a state of సింపుల్ బెండింగ్. సో ఇలా మనకి అండర్ ది షియర్ ఫోర్స్ వల్ల మనకి లోడ్ అనేది ఎంత యాక్ట్ అవుతుందో అనేది మనం ఆఫ్టర్ బెండింగ్ తర్వాత షియర్ ఫోర్సెస్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి వై అనే డిఫ్లెక్షన్స్తో మనకి బీమ్ అనేది బెండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ అండర్ ఈ లోడ్ వల్ల మనకి వచ్చే బెండింగ్ని మనం థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్గా కన్సిడర్ చేయొచ్చు. సో సింపుల్ బెండింగ్, ఓకే. Next topic is the in syllabus. Next topic is the theory of the simple bending and of assumptions. Theory of simple bending assumptions. Okay, assumption. First assumptions. So write down the assumptions. Okay, the assumptions made in the theory of the simple bending. Assumptions for the simple bending. So first, the radius of the curvature in a large compared to its transverse dimensions of the section. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా లోడ్ అప్లై చేసినప్పుడు సో బెండింగ్ అనేది వస్తుంది. ఆ బెండింగ్ అనేది ఒక ఆరిజిన్ పాయింట్ నుంచి మనకి ఒక లార్జ్ కర్వేచర్ అనేది మనకి రేడియస్లో ఫామ్ అవుతుంది. సో అలా మనకి బెండింగ్ కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ట్రావర్స్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్ విచ్ ఓవర్ ది ప్లేన్ బిఫోర్ ది బెండింగ్ రిమైన్స్ ది ప్లేన్ ఆఫ్టర్ ది బెండింగ్. మనకి ఇక్కడ మనకి బెండింగ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది కామన్గా మనకి ఉంటుంది. నెక్స్ట్ ద మెటీరియల్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ద హోమోజీనియస్. సో ఇక్కడ మెటీరియల్ అనేది హోమోజీనియస్ అంటే ఏంటి? ఇట్ ఒబేస్ ది ఉక్స్లా ఐసోట్రోపిక్. అండ్ ఇక్కడ ఉక్స్లా అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అన్నమాట. సో ఆ మెటీరియల్ అనేది హోమోజీనియస్గా ఉండాలంటే ఎలాస్టిక్ మెటీరియల్గా ఉండాలి, సో ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. సో అలా టైప్ ఆఫ్ మెటీరియల్ మనం ఫస్ట్ తీసుకోవాలని ఉంటాం. నెక్స్ట్ ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ద సేమ్ ఇన్ బోత్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఫర్ ది మెటీరియల్. చూడండి, the modulus of the elasticity same in both tension and compression
ఫర్ ది మెటీరియల్. ఇప్పుడు టెన్షన్ అండ్ కంప్రెషన్ మెంబర్. ఇప్పుడు మనకి ఈ టెన్షన్ మెంబరు ఏదన్నా మనం కన్వెక్సిటీ కానీ కాన్కేవిటీ తీసుకున్నాం అనుకో, కంప్రెషన్ మెంబర్లోను అలాగే టెన్షన్ మెంబర్లోను అలాగే మనం ఈ మనకి అబౌవ్ ది న్యూట్రల్ యాక్సిస్ కంప్రెషన్ మెంబర్ గాను, బిలో ది న్యూట్రల్ యాక్సిస్ టెన్షన్ మెంబర్ గాను మనం కన్సిడర్ చేసుకుంటాం. న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఇది లైన్ అనేది న్యూట్రల్ యాక్సిస్. సో ఇక్కడ కంప్రెషను టెన్షను మనకి ఎలా ఉంటుందంటే both are the modulus of elasticity is the same. Okay, modulus of elasticity same. Next assumption, the total compressive force in the cross section is equal to the total tensile force. Okay, so it cross section total compressive force anedi in the cross section is equal to the total tensile forces. Compressive forces, total compressive forces in the cross section lo is equal to the tensile forces. Next, there is no results pull or push on the cross section of the beam. So the beam is initially straight before the applications of the loads on it. The beam is subjected to pure bending, the theory of the beam being the only bending moment and no shear force, and therefore the bends into an arc of circle. Next, each layer of the beam does not change abruptly, and the loads are applied in the plane of the bending. Okay, the loads ekkada apply chestundi, ee plane of the bending lone apply chestam. So next, cross section of the beam is that does not change abruptly. So this is the assumptions. So next, bending equations. బెండింగ్ ఈక్వేషన్ మన డెరివేషన్ చేద్దాం. డెరివేషన్ ఫస్ట్ బెండింగ్ ఈక్వేషన్. ఓకే, సో ఈ బెండింగ్ ఈక్వేషన్లో మనకి ఒక బీమ్ కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ a small length of the beam, a small length of the beam, a small length of the beam తీసుకున్నాం. దీనికి A B C D గా కోఆర్డినేట్స్ ఇచ్చుకున్నాం. ఇది న్యూట్రల్ యాక్సిస్, అండ్ న్యూట్రల్ యాక్సిస్కి మనకి మనం కోఆర్డినేట్స్ ఇచ్చుకుందాం. ఇది R అండ్ ఇది S. NA అంటే న్యూట్రల్ యాక్సిస్. ఓకే, న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ RS అనేది మనం న్యూట్రల్ యాక్సిస్ కోఆర్డినేట్స్ ఇద్దాం. నెక్స్ట్ అలాగే అండ్ హియర్ ది క్లాక్ వైజ్ మూమెంట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ యాక్టింగ్ ఆన్ ది బీమ్. నెక్స్ట్ let you taking the first considering length of the beam. L is the length of the beam, and a small length of the beam bend into an arch, a circular with O, and ఇది మనకి అండర్ ది లోడ్ వల్ల మనకి బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కన్సిడర్ ఏ లెంత్ ఆఫ్ beam. We are taking the small element area into the beam, so that is we are taking the small element area that indicated P and Q. So here up to the neutral axis of the Y. Okay, so మనం న్యూట్రల్ యాక్సిస్ అబౌవ్ నుంచి Y అనే డిస్టెన్స్లో ఒక ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేసుకున్నాం, PQ. ఓకే, సో మనకి కన్సిడరింగ్ ఏ స్మాల్ లెంత్ ఆఫ్ ది బీమ్, దిస్ ఇస్ ద ఏరియా డెల్టా ఎక్స్ గాను లేదా డెల్టా ఏ గాను కన్సిడర్ చేసుకుందాం ఏరియాని, ఈ ఎలిమెంట్ ఏరియాని. ఓకే, సో కన్సిడర్ ఏ స్మాల్ లెంత్ ఆఫ్ ది బీమ్, డెల్టా ఎక్స్ సబ్జెక్టెడ్ టు సింపుల్ బెండింగ్ విత్ ఏ మూమెంట్ యాజ్ షో ఇన్ ఫిగర్. సో ఇక్కడ మూమెంట్స్ వల్ల మనకి సమ్ బెండింగ్ అనేది వస్తుంది. సో ఆ బెండింగ్ అనేది చూద్దాం.
ఇక్కడ చూడండి, న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఇది వర్టికల్ లైన్, బేస్ లైన్ కన్సిడర్ చేసుకుని ఇక్కడ కంప్రెషన్, టెన్షన్, స్ట్రెస్, కంప్రెషన్ స్ట్రెస్సెస్, టెన్జైల్ స్ట్రెస్సెస్ మనం ఇలా ఇండికేట్ చేసుకుందాం. అంటే వీటిని అనదర్ వీఆర్ కాల్డ్ ది ఎక్స్ట్రీమ్ ఫైబర్స్. ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఆఫ్ ది కంప్రెసివ్ స్ట్రెస్, దిస్ ఇస్ ఎఫ్సి, అండ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఆఫ్ ది టెన్షన్ స్ట్రెస్, ఎఫ్టి. ఓకే, సో నెక్స్ట్ let you considering a small length of a beam bend. చూడండి, ఇక్కడ బీమ్ బెండ్ అయింది, లోడ్ వల్ల బెండ్ అయింది అనుకో. సో ఇక్కడ మనం ఆరిజిన్ పాయింట్ ఓ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఏ స్మాల్ లెంత్ ఆఫ్ ది బీమ్ బెంట్, బీమ్ అనేది మనకి బెండ్ అయింది అనుకోండి, బెంట్ ఇంటూ an arc of circle with O as its center as shown. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ అనే సెంటర్ తీసుకుని మనం లోడ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ బెండ్ అయింది కదా మనకి, ఇక్కడ లోడ్ వల్ల మనకి బీమ్ అనేది ఎలా బెండ్ అయిందో, సో ఇక్కడ కూడా బీమ్ అనేది అలా బెండ్ అయితే అప్పుడు ఆరిజిన్ పాయింట్ నుంచి చూడండి మనకి ఆర్చ్ షేప్లో అనేది మనకి బెండింగ్ అనేది వస్తుంది. లెట్ ది ఆర్క్ మేక్స్ యాన్ యాంగిల్ థీటా అట్ ఇట్స్ సెంటర్. ఓకే, సో యాంగిల్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. ఓకేనా, సో యాంగిల్ ఎప్పుడు ఆఫ్టర్ బెండింగ్ తర్వాత. ఓకేనా, సపోజ్ ఈ బీమ్ అనేది బెండ్ అయింది, సో బెండింగ్ అనేది ఇలా బెండింగ్ అయింది. మనకి బెండింగ్ అనేది దిస్ ఇస్ ద ఆఫ్టర్ బెండింగ్ ఎలిమెంట్ ఏరియా P dash and here Q dash. So the neutral axis, after bending the neutral axis, what is indication? R dash and here S dash, neutral axis. So here to here, so the beam after bending, the coordinates is the A dash and B dash and C dash and here D dash. Okay, so this is the here y distance above the neutral axis up to the element area. Okay, so here let the arch makes an angle. ఇక్కడ మనకి ఆర్జిన్ పాయింట్ నుంచి ఆర్చ్ అనేది సమ్ యాంగిల్ మెయింటైన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద థీటా. ఆర్జిన్ ఈజ్ ఇండికేటెడ్, పాయింట్ ఈస్ ద O, ఆర్జిన్ పాయింట్. ఆర్చ్ ఈజ్ మెయింటైన్ ద యాంగిల్ theta from the origin point, and it's the center, and the radius be the radius, and r be the radius of the curvature. R and r is the radius of the curvature up to the neutral axis, from the neutral axis origin point ki. So the r be the radius of the curvature, considering a layer of the PQ is the above the neutral axis. PQ is the area is the above the neutral axis, which has been compressed to the. So after bending తర్వాత compress అవుతుందా లేదా P dash Q dash after, so compressed to the P dash and Q dash after bending. Okay, so let ఈ PQ dash అనేది ఆఫ్టర్ బెండింగ్ తర్వాత మనకి ఇలా ఈ ఆర్చ్ షేప్లో మనకి PQ dash లేయర్ అనేది ఎలిమెంట్ ఏరియా అనేది ఇలా మనకి ఈ షేప్లో ఆర్క్ షేప్లో మనకి బెండింగ్ అవుతుంది. అది అప్ టు y అనే డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఉంటుంది. సో నెక్స్ట్ లెట్ y బి ద
y, what is the y be the distance of this layer from the neutral axis as shown figure. Okay, so decreases in the length of the layer because of the compression. సో ఇక్కడ చూడండి డిక్రీజెస్ ది లెంత్. సో ఇక్కడ కంప్రెషన్ మనకి లెంత్ అనేది కంప్రెషన్ పీక్యూ లేయర్ అనేది ఇక్కడ మనకి కంప్రెషన్ వల్ల లెంత్ అనేది డిక్రీజ్ అయింది, అవునా కదా. సో ద డిక్రీజింగ్ ఇన్ లెంత్ ఆఫ్ ది లేయర్ బికాస్ ఆఫ్ ది కంప్రెషన్. ఇక్కడ పీక్యూ డాష్ లేయర్ అనేది కంప్రెషన్ అయిందా లేదా బెండింగ్ వల్ల. సో కంప్రెషన్ అయింది. సో దట్ ఈస్ ద కంప్రెషన్ అవడం వల్ల దాన్ని ఏమన్నా కన్సిడర్ చేస్తాం, చేంజ్ ఇన్ లెంత్గా డిఎల్ ఈక్వల్ టు హియర్ పీక్యూ. ఓకే, సో ఇక్కడ మన కంప్రెషన్ మెంబర్ అంటే కంప్రెషన్ వల్ల మనకి పీక్యూ అనేది మన పీక్యూ ఇస్ ద లేయర్ అనేది అసలు మనకి లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎలా స్ట్రెయిన్ అవ్వడం వల్ల. ఓకేనా, ఎలా స్ట్రెయిన్ అవుతుందో చూద్దాం. ఇది మనకి స్ట్రెయిన్, డిఎల్ అంటే స్ట్రెయిన్. మనకి ఆఫ్టర్ బెండింగ్ తర్వాత పీక్యూ ఎలా ఎలా చేంజ్ అవుతుంది, డిఎల్ బై ఎల్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఒరిజినల్ లెంత్ అనేది డిఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఎలా వస్తుంది, ఒరిజినల్ లెంత్. ఓకేనా, మనకి ఒరిజినల్ లెంత్ పీక్యూలో నుంచి నెక్స్ట్ ఒరిజినల్ లెంత్ పీక్యూ మైనస్ ఆఫ్టర్ చేంజింగ్ లెంత్ మనకి పీ నుంచి క్యూ డాష్ బై పీక్యూ. సో దట్ ఈస్ ద సో హియర్ ఎస్ ఈక్వల్ టు మనకి పీక్యూ మైనస్ పీ డాష్. అంటే ఇక్కడ పీక్యూ అంటే ఏంటి, ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవచ్చు పీక్యూని. ఇక్కడ మనకి పీక్యూని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, పీక్యూని ఇక్కడ మెయింటైన్ ద యాంగిల్ ఎంత, పీక్యూ మెయింటైన్ ద యాంగిల్ ఈజ్ ద ఆర్ రేడియస్ ఇంటూ థీటా. పీక్యూ ఇస్ ద ఎలిమెంటల్ ఏరియా, ద పీక్యూ ఇంటూ పీక్యూ యొక్క యాంగిల్ ఇంటూ థీటా మూమెంట్. ఓకేనా, చేంజ్ ఇన్ లెంత్ అన్నమాట. ఓకేనా, సో మన పీక్యూని ఆర్ థీటాగా కన్సిడర్ చేసుకుందాం. పీ డాష్ క్యూ డాష్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ రేడియస్. సో ఇక్కడ చూడండి రేడియస్, ఆ రేడియస్ అనేది ఆరిజిన్ పాయింట్ నుంచి న్యూట్రల్ యాక్సెస్ వరకే ఉంది. కానీ మనం కన్సిడర్ చేసేది ఏంటి, స్ట్రెయిన్ ఎక్కడవుతుంది, ఎలిమెంట్ ఏరియా వరకే. ఎలిమెంట్ ఏరియా అంటే ఇక్కడ వరకే నువ్వు ఆర్ తీసుకోవాలి, ఇక్కడ వరకే ఆర్ తీసుకోవాలి. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, ఈ ఆర్ల నుంచి వై తీసేస్తే ఇక్కడ ఎలిమెంట్ ఏరియా అనేది మనం కన్సిడర్ అవుతుంది. ఓకేనా, ఎలిమెంట్ ఏరియా దగ్గర స్ట్రెయిన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో అందుకే మనం ఏం చేస్తామంటే ఆర్ మైనస్ వై తీసేస్తే ఇక్కడ ఎలిమెంటరీ ఏరియా దగ్గర స్ట్రెయిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ మైనస్ వై కన్సిడర్ చేసి ఇంటూ యాంగిల్ ఎంత, పర్పెండిక్యులర్ యాంగిల్ థీటా. సో డివైడెడ్ బై ఆర్ థీటా. ఫైనల్లీ you get the strain value is the equal to y by r. This is the equation number 1. Here the p dash r dash pq dash pq equals r dash s dash rs. ఓకే, ఇక్కడ pq అన్న r dash s dash rs. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఎస్ అంటే మనం స్ట్రెయిన్ కన్సిడర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈజ్ ద స్ట్రెయిన్. వాట్ ఈస్ ద స్ట్రెయిన్, దీని గురించి ఆలోచించవద్దు. సో నెక్స్ట్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఈజ్ ద స్ట్రెయిన్. ఓకే, సో నీకు యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి, క్యాపిటల్ ఈ ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ మనం ఎఫ్గా ఇండికేట్ చేస్తున్నాం, ఇక్కడ స్ట్రెయిన్ ఈగా ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ నీకు ఫార్ములా ఏమొస్తుంది ఇప్పుడు, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే మనకి ఎఫ్ బై ఈ వస్తుంది. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్ నెంబర్ 2గా కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ హెన్స్ ఇక్కడ ఏమవుతుంది, by the equation 1 and 2 by equation by the equations by the two equations 1 and 2. Okay, the equations from 1 and 2 we are taking the f divided by e equal to y by r. So that is the therefore f equals e by r
into y. So this is the e. Here e by r is the constant. E by r is the constant. E by r is the constant. Next, okay, let you considering the a rectangular cross section of the beam. Okay, here you know that in neutral axis, you know that the taking the layer is the, you know that PQ, you know that up to y distance from the neutral axis. So considering the element area, this is the elemental area delta A ga తీసుకుందాం దీన్ని. The elemental area in the cross section of this beam at a distance y from the neutral axis as shown in figure. The force is acting, the force. So actually the stress formula P by A. Okay, but ఇక్కడ మనం స్ట్రెస్ ప్లేస్లో ఎఫ్ తీసుకుందాం. ఓకేనా, సిగ్మా ప్లేస్లో ఎఫ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎఫ్ ఎఫ్ ఈక్వల్ టు పీ బై ఏ. బట్ ఐ వాంట్ ద ఫోర్స్. ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? పీ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏ. ఎఫ్ ఇంటూ ఏ అవుతుంది. ఓకేనా, సో ద ఎఫ్ ఇంటూ ఏ, ద పీ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏ మీన్స్ ఇక్కడ ఏరియా ఎంత? ఇక్కడ ఎలిమెంటల్ ఏరియా మనం ఏమనుకున్నాం? ఇక్కడ డెల్టా ఏ అనుకున్నాం. సో డెల్టా ఏ అనుకున్నాం. సో ఎఫ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఎఫ్ అంటే ఎంత వచ్చింది మనకి ప్రీవియస్? ఎఫ్ వాల్యూ ఎంత? ఎఫ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ఇంటూ వై. సో ఈ బై ఆర్ వై ఇంటూ delta A. So that is the P. So see here, the force acting, the force acting how much? F into A. So that is the force equal to finally, so E by R y into delta A. So next we are considering the momentum. Force find out chesam. Okay, next time moment of this force. What is the moment for? Manaki moment formula enti load into perpendicular distance. Load into perpendicular distance. So నీకు మూమెంట్ అంటే ఫోర్స్ యాక్టింగ్, ఫోర్స్ తెలుసు నీకు. ఫోర్స్ ఎంత? ఈ బై ఆర్ y into delta A. Okay, so next perpendicular distance. Okay, మనకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ y. ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఇంటూ y. సో ఫైనల్లీ యూ గెట్ the m value E by R y square delta A. So that is the y square delta A equal to I. y square delta A equal to I. ఇక్కడ y square delta equal to delta A equal to I అనేది, I is the moment of inertia. The cross section about the neutral axis. Okay, about the neutral axis. Therefore the moment m equal to E by R. Okay, E by R I. So right now, so finally m by I equal to E by R. So this is equation number 4. You are considering the equation number 4. And from the equations, combining the results from the 3 and 4, combine the results from 3 and 4, you get final equation E. So final equation
m by I equal E by R equals F by Y. This is the bending equation or flexural equation or simple theory of simple bending equation. Theory of simple bending equation and flexural equation and bending equation na same, must and should important about m by I equal to E by R equal to F by Y. So next we have discussed about the topic is the next topic is in syllabus bending equation enough and bending stress. So bending stress, what is the bending stress? The resistance offered by the internal stress to the bending is called bending stress or fiber stress or skin stress or longitudinal stress. Longitudinal అన్నా స్కిన్ అన్నా ఫైబర్ అన్నా బెండింగ్ స్ట్రెస్ అన్నా సేమ్ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ ఏదన్నా బెండింగ్ ఎలా వస్తుంది, మనకి ఏదన్నా లోడ్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా స్ట్రెస్ అనేది రెసిస్ట్ అయితేనే, ఇంటర్నల్ స్ట్రెస్ రెసిస్ట్ అయితేనే మనకి అది సో మనకి బెండింగ్ అనేది క్యారీ అవుతుంది. సో అప్పుడు ఆ బెండింగ్ అనేది ఎలా వస్తుంది, బెండింగ్ ఈ ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద బెండింగ్ స్ట్రెస్. ఇక్కడ చూడండి, ద బెండింగ్ స్ట్రెస్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నేనండి. బెండింగ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ ఎట్ ఏ న్యూట్రల్ యాక్సెస్ ఈజ్ ద జీరో. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా బీమ్ తీసుకున్నాం, క్రాస్ సెక్షన్ తీసుకుందాం, ఇక్కడ న్యూట్రల్ యాక్సెస్ తీసుకున్నాం, ఓకే రైట్. సో ఇక్కడ న్యూట్రల్ యాక్సెస్ దగ్గర మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది జీరో. ఇక్కడ ఎంత బెండింగ్ ఎలా, సరే ఇక్కడ ఒక వర్టికల్ ప్లేన్ అనేది, వర్టికల్ బేస్ లైన్ అనేది డ్రా చేద్దాం. సో ఇక్కడ న్యూట్రల్ యాక్సెస్ దగ్గర మనకి ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ అనేది డ్రా చేసామనుకోండి, స్ట్రెస్ ఇక్కడ మనకి బెండింగ్ స్ట్రెస్ అనేది యాక్ట్ అయింది. సో ఇక్కడ మనకి న్యూట్రల్ యాక్సెస్ దగ్గర మనకి ఇక్కడ ఏమవుతుంది, పాయింట్ లాగా కన్సిడర్ అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ అంటే ఈ న్యూట్రల్ అయిపోతుంది, ఓకేనా, న్యూట్రల్ అవుతుంది. సో న్యూట్రల్ అవ్వడం అంటే ఇక్కడ ఏమన్నట్టు, జీరో ఉన్నట్టు లేదా ఏంటిది, బెండింగ్ స్ట్రెస్ ఆల్వేస్ ఇన్ న్యూట్రల్ యాక్సెస్ దగ్గర జీరో, ఓకేనా. ద జీరో ఎట్ ది బెండింగ్ స్ట్రెస్ ఇన్ ఆల్వేస్ ఇన్ న్యూట్రల్ యాక్సెస్, ఓకే. ఆర్ స్ట్రెయిన్ దగ్గర కూడా మనకి, ఓకేనా, స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ ఓకేనా, మనకి న్యూట్రల్ యాక్సెస్ అనేది దగ్గర బెండింగ్ అనేది జీరో అవుతుంది. బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ద మ్యాక్సిమం ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఫైబర్స్. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ అంటే ఇవి ఇక్కడ మన న్యూట్రల్ యాక్సెస్ జీరో అయిపోయింది బెండింగ్ స్ట్రెస్. ఇలా ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ అంటే అవుటర్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్కి. సో మనకి ఏమవుతుంది, బెండింగ్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది ఫైబర్స్ దగ్గర, మినిమం జీరో ఏమో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంటుంది, ఓకేనా. మ్యాక్సిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్, మినిమం ఎట్ జీరో ఎట్ న్యూట్రల్ యాక్సిస్, ఓకే. బెండింగ్ స్ట్రెస్ మెయిన్ గుర్తుపెట్టుకో, న్యూట్రల్ యాక్సిస్ జీరో, ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ మ్యాక్సిమం, ఓకే, ఇన్ ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్, ఓకే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్, ఓకే. నెక్స్ట్, ద బెండింగ్ స్ట్రెస్ at a point is directly proportional to the distance from the neutral axis, ఓకేనా. ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ అనేది అక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది న్యూట్రల్ యాక్సిస్, ఓకేనా. మనకి ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ మీకు ఎంతైతే బెండింగ్ స్ట్రెస్ ఉందో అంతే మన న్యూట్రల్ యాక్సిస్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్, బెండింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ద బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ లీనియర్ ఇన్ వేరియేషన్. బెండింగ్ స్ట్రెస్ అనేది లీనియర్ అంటే చూడండి, ఇక్కడ బెండింగ్ ఇది బేస్ లైన్, వర్టికల్ లైన్ మనం డ్రా చేసాం. తర్వాత ఈ బెండింగ్ స్ట్రెస్ని మనం ఎలా డ్రా చేసాం, న్యూట్రల్ పాయింట్ నుంచి మనం ఎలా డ్రా చేసాం, వర్టికల్ ఇంక్లైన్ లైన్గా డ్రా చేసాం. అంటే ఈ లైన్ స్ట్రైట్గా ఉంటే దాన్ని ఏమంటాం, లీనియర్ అంటాం, ఓకేనా. స్ట్రైట్గా, ఓకేనా. ఇంక్లైన్ లైన్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది, బట్ ఓకేనా, ఇంక్లైన్ కాబట్టి అదైనా సరే స్ట్రైట్గానే ఉంటుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద లీనియర్ ఇన్ వేరియేషన్, ఓకే.
So that is the bending stress. Next we are discussed about the shearing stress. It is the main point. So you know that the bending stress definition, but here also shear stress. What is the shear stress definition? The resistance offered by the internal stress to the shear force is called the shearing stress. ఓకే, ఇక్కడ షీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రెసిస్ట్ చేస్తుందో ఏదైనా బాడీ, ఓకేనా, సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి, అప్పుడు మనం ఆ ఫోర్స్ని దాన్ని ఏమంటున్నాం? షీరింగ్ స్ట్రెస్ అంటాం. షీరింగ్ స్ట్రెస్ అంటాం. ఓకే, ఇక్కడ షీరింగ్ స్ట్రెస్కి మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నాం, రెక్టాంగులర్ క్రాస్ సెక్షనే తీసుకున్నాం. ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ మనం ఎన్ఏ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వర్టికల్ బేస్ లైన్ అనుకున్నాం. సో ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్స్, ఇక్కడ కూడా మనకి మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. షీరింగ్ స్ట్రెస్ ఇన్ ఏ బీమ్, షీరింగ్ స్ట్రెస్ ఇన్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ న్యూట్రల్ యాక్సిస్. సో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి షీరింగ్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుందంట. ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర, ఈ ఏరియాలో మనకి మ్యాక్సిమం ఉంటుంది. సో అక్కడ అక్కడేమో బెండింగ్ స్ట్రెస్ ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడేమో షీరింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం ఉంటుంది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్. నెక్స్ట్ చూడండి, షీరింగ్ స్ట్రెస్ ఈజ్ 0 ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఆఫ్ ది బీమ్. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఇదే కదా, ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఇవి. ఇక్కడ మనకి 0 ఉంటుందంట, 0. సో ఇక్కడ 0 ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి బెండింగ్ స్ట్రెస్ అయితే ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ షియర్ స్ట్రెస్లో అయితే షియర్ స్ట్రెస్లో అయితే ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ దగ్గర షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బెండింగ్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. సో ఇక్కడ మనకి న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం అనుకున్నాం, అంటే ఇక్కడ షేప్ ఎలా వస్తుంది? రెక్టాంగులర్ కాబట్టి పారాబోలిక్గా షేప్ డ్రా చేయాలి. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కాబట్టి ఎక్కడ ఉంది? న్యూట్రల్ షీరింగ్ మ్యాక్సిమం షీరింగ్ స్ట్రెస్ ఎక్కడ ఉంది? న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంది కాబట్టి, సో పారాబోలిక్ షేప్లో మనం ఈ షీర్ స్ట్రెస్ అనేది ఇలా మనం డ్రా చేస్తాం. ఇంపార్టెంట్, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం, మినిమం ఏమో ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఆఫ్ ది షియర్ ఫోర్స్. హియర్ న్యూట్రల్ యాక్సిస్ ది బెండింగ్ స్ట్రెస్ 0 and extreme fibers maximum of the bending stress. That is the difference between the bending stress and shearing stress. Okay, so next we have discussed the topic is the modulus of the section. Modulus of section. So modulus of the syllabus lo topic is next section modulus anna modulus of the section anna same. Section modulus anna modulus of section anna same. Modulus of section. So what is the modulus of section? What is the modulus of section? The ratio of momentum of inertia to the distance to the extreme fibers is called modulus of the section or the section modulus. Okay, it is indicated by the Z. It is indicated by the Z. Here the units is the mm cube, okay, or meter cube. Okay, here what is the formula? Here Z equals moment of inertia, the ratio of the moment of inertia is indicated by I, moment of inertia indicated by I divided by, so the extreme fibers and the distance is the Y. Okay, so that is the section modulus formula. I by Y is the for a modulus of section formula. The beam is the stronger when a 2 is the more, when a beam is the, చూడండి ఇక్కడ the beam is a stronger, ఇక్కడ the beam is a stronger when a modulus of section is more. ఎప్పుడైతే మనకి modulus section అనేది Z అనేది ఎక్కువ ఉందో అప్పుడు మనకి బీమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు when a maximum Z. Okay, so and also the strength of the beam depends upon the Z. Okay, that is the main point. Okay,
ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ ఆఫ్ ది రెక్టాంగులర్ సెక్షన్ ఉంది. ఈ రెక్టాంగులర్ సెక్షన్కి జెడ్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఫార్ములా బీడీ స్క్వేర్ బై 6. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, మనకి ఫార్ములా ఏంటి, మాడ్యులస్ సెక్షన్ ఫార్ములా ఐ బై వై. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రెక్టాంగులర్ సెక్షన్కి ఫార్ములా ఏంటి, బీడీ క్యూబ్ బై 12. బీడీ క్యూబ్ బై 12. మనకి వై అంటే ఏంటి, డి బై 2 ఫార్ములా. సో ఫైనల్లీ substitute I by y, so finally you get the BD square by 6. that is the BD square by 6. ఓకేనా. సో మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి ఈజీగా మనం ఈ వాల్యూస్ని రెక్టాంగులర్ సెక్షన్ మాడ్యులస్ సెక్షన్ ఫార్ములాస్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని డివిజిబుల్లే కదా, అన్ని 2తో డివిజిబుల్లే కదా. ఇక్కడ 12 ఉందనుకో, 12తో 2 డివిజిబుల్ చేస్తే 6 వస్తుంది. ఓకేనా. అన్నీ ఇలా మనం డివిజిబుల్ చేసుకోవచ్చు, ఏది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా గుర్తుంటే అన్ని సెక్షన్స్కి. అంటే రెక్టాంగులర్ సెక్షన్ ఉంది, అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ హోల్ సర్కిల్ ఉంది ఫర్ ఏ సర్క్యులర్ సెక్షన్కి Z value. So Z value, the circular section is the pi d cube by 32. ఇది ఎలా వచ్చింది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, సర్క్యులర్ సెక్షన్కి pi d power 4 by 64. ఓకే. సో y equal d by 2. నెక్స్ట్ స్క్వేర్ సెక్షన్, ద స్క్వేర్ సెక్షన్కి Z ఫార్ములా Z equal, finally get the a cube by 6. Here moment of inertia a power 4 by 12, a power 4 by 12, y equal to a by 2. So next the halo section ki, halo rectangular section ki మనకి Z వాల్యూ, halo అంటే మనకి 2 బ్రెత్స్ 2 డెప్త్స్ ఉంటాయి. సో అందుకే మనం క్యాపిటల్ స్మాల్ డెప్త్స్, క్యాపిటల్ స్మాల్ బ్రెత్స్ తీసుకుందాం. సో జెడ్ ఫార్ములా, జెడ్ మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఫార్ములా ఫర్ ది హాలో రెక్టాంగులర్ సెక్షన్కి బీడీ క్యూబ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్ బై 6d. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, హాలో రెక్టాంగులర్ సెక్షన్కి బీడీ క్యూబ్ minus b small bd cube divided by 6d, sorry ఇక 12d, 12 ఇక్కడ ఫార్ములా ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాపిటల్ బీడీ క్యూబ్ బై క్యాపిటల్ బీడీ క్యూబ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్ డివైడెడ్ బై 12 ఈ కామా y equal d by 2. ఓకే. సో 12 ఇది. సో నెక్స్ట్ హాలో, సో జెడ్ ఫార్ములా ఇదన్నమాట. నెక్స్ట్ ఫర్ హాలో సర్క్యులర్ సెక్షన్కి జెడ్ ఫార్ములా పై బై 32 d power 4 minus d power 4 divided by d. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి సర్క్యులర్ సెక్షన్కి, హాలో సర్క్యులర్ సెక్షన్ పై బై 64 capital D power 4 minus small d power 4 equal to y equal to d by capital D by 2, capital D by 2. Finally you get the Z value. Okay, that is the section, that is the modulus of the sections and the shear distribution across the various sections like a చూడండి. మన నెక్స్ట్ టాపిక్ ఇస్ యూఆర్ డిస్కస్డ్ అబౌట్ ది ఇన్ సిలబస్ షియర్ stress distribution across various sections like rectangular, circular and I sections. Okay,
మనం ఇప్పుడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్ ఐ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షియర్ stress. Distribution of the shear stress. In the theory of the simple bending, we assumed that there is no shear force is acting at the section. In reality, when the beam is loaded, the shear force section always come into playing along with the bending movement. And ఇక్కడ చూడండి, first we have discussed about for the shear stress distribution over a rectangular section or a rectangular shear stress distribution over a rectangular section. So we are taking the rectangular section. First rectangular section గురించి చెప్పుకుందాం. This is the elementary area, and that area we give a coordinates A, B, C, D, and here the neutral axis and depth of the beam. This is the depth of the beam, and the neutral axis, and so here the considering the, so here to here up to y up to y. So here let we draw the shear rectangular section కి వర్టికల్ లైన్ బేస్ లైన్ డ్రా చేద్దాం. ఇది మనకి ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? షియర్ స్ట్రెస్ ఎట్ ఆల్వేస్ మ్యాక్సిమం ఎట్ న్యూట్రల్ యాక్సిస్, మినిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్. ఇక్కడ 0 ఉంది, మ్యాక్సిమం ఎట్ న్యూట్రల్ యాక్సిస్. సో పారాబోలిక్ షేప్ డ్రా చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద maximum shear stress. Shear stress indicated by the here Q, small q, and maximum stress కాబట్టి at a neutral axis, so Q max గా ఇండికేట్ చేసుకుందాం. సో డయాగ్రామ్ you are draw this in Q maximum, Q max. So Q max, this is the shear stress distribution. SSD is the shearing stress distribution. The shearing stress distribution. Okay, let we considering the rectangular section B and breadth and depth, the small q అంటే స్ట్రెస్ ఫార్ములా అంటే ఇక్కడ ఎలా ఇండికేట్ చేసుకుంటున్నాం? ఫోర్స్ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది divided by moment of inertia into breadth. ay అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? b/2 d²/4 y². ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ the shearing stress distribution over rectangular section? Q max formula here. The Q maximum Q అంటే shearing stress. So maximum shearing stress formula here 1.52 Q average must and should, okay, at neutral axis. So here, so Q average means force by area. Q average formula force by area formula, and Q maximum at neutral axis. Next Q extreme fibers is at how much? Extreme fibers దగ్గర మనకి 0. Q extreme fibers దగ్గర మనకి 0. So that is the for the rectangular section
shearing stress distribution calculations. Next that is the derivation part. Next మనకి సిలబస్లో రెక్టాంగులర్ నెక్స్ట్ సర్క్యులర్ సెక్షన్ టీ సెక్షన్ ఐ సెక్షనే కన్సిడర్ చేయం. నెక్స్ట్ కన్సిడరింగ్ ద షీరింగ్ స్ట్రెస్ distribution over a solid circle section. So here draw a circular section beam. So here draw the neutral axis, and here depth indicated the D, and this is the neutral axis, and here draw the elemental area up to Y from the neutral axis. Next draw the shear stress distribution diagram for the circular section. First you draw the vertical baseline, and here also the extreme fibers 0 and maximum at neutral axis. So draw the parabolic shape, and maximum here parabolic, this is the parabolic, and Q max, the Q max, okay, this is the SSD, shear stress distribution diagram for the circular section. Next here the Q max formula. What is how much of the Q max formula for circular section? 4/3 Q average at neutral axis. This is the formula for the circular section Q maximum. The extreme fibers is the 0. Here also extreme fibers is the 0. Extreme fiber 0. Next therefore the maximum Q maximum and shearing stress maximum is 33.3% more than the average shearing stress. More than average shearing stress. చూడండి Q maximum అనేది 33.3% more than the average shearing stress. ఈ యావరేజ్ షియరింగ్ స్ట్రెస్ అంటే Q maximum అనేది మనకి ఎంత పర్సంటేజ్ ఉంది? 33.3% maximum ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద Q maximum for the circular section. So next that is calculation for the circular section. Next third one is the shearing stress distribution over an I section. So I section ఇక్కడ చూడండి, I section Q max and the shearing stress at neutral axis how much, ఎలా ఉంటుంది? maximum. here also కూడా ఇక్కడ కూడా మనకి I sectionలో కూడా I section the Q maximum shearing stress at neutral axis is the maximum. Okay, so next draw the I section diagram. First I section diagram draw చేద్దాం. Okay, this is the I section. First we have draw the neutral axis. So we have indicated the breadth and depths, capital depth, small depth here to here.
this is the okay breadth of the flange. This is the flange part. This is the flange part of the I section. Okay, this is the web part of the I section. Okay, this is the web flange. Okay, next web part indicated the small b, and web part of the depth indicated the small d. Okay, so next we have draw the vertical line, vertical baseline, and here the extreme fibers here also 0. Okay, some జాయింట్ అండ్ జాయింట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫైబర్ 0. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సమ్ జాయింట్ దగ్గర మనకి కొంచెం షీరింగ్ స్ట్రెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే సమ్ ఫ్లెంజ్ వరకు సమ్ షీరింగ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. హియర్ బాటమ్ ఫ్లెంజ్ కూడా సమ్ షీరింగ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో బట్ ఎక్స్ట్రీమ్ దగ్గర మనకి 0. ఓకే, ఎక్స్ట్రీమ్ దగ్గర 0. నెక్స్ట్ బట్ అల్టిమేటెడ్గా అంటే ఇక్కడ మనకి ఈ ఫ్లెంజ్ దగ్గర ఈ జాయింట్ అంటే జాయింట్ ఇక్కడ మనకి ఈ జాయింట్ దగ్గర మనకి సమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు అల్టిమేట్గా షీరింగ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. షీరింగ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ అప్పుడు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి మ్యాక్సిమం షీరింగ్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఎక్కడ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర పారాబోలిక్ షేప్తో మనం షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ని దిస్ ఇస్ ద క్యూ మ్యాక్స్ ఫర్ ది ఐ సెక్షన్ diagram. So shearing stress distribution diagram for the I section. Next the Q max formula ఎంత ఇక్కడ I section కి F/8I B by capital B by small b d square minus small d square plus d square. నెక్స్ట్ ఇదే ఫార్ములాను మనం ఇంకో రకంగా రాయొచ్చు ఇంకో వేగల F/IB B/8 capital D square minus small d square plus BD square by 8. Okay, this is the maximum shearing stress for the flange I section. And but ఇక్కడ this is the internal shearing stress. ఇది ఇంటర్నల్ షీరింగ్ స్ట్రెస్. ఈ ఇంటర్నల్ షీరింగ్ స్ట్రెస్ దగ్గర ఫార్ములా ఏంటంటే మనకి F B/8 D square minus small d square. B/8 D square minus 1 minute. మనకి ఫార్ములా ఏమొస్తుందంటే మనకి ఇంటర్నల్ స్ట్రెస్ దగ్గర మనకి ఇంటర్నల్ స్ట్రెస్ ఫార్ములా కూడా మనకి ద ఇంటర్నల్ స్ట్రెస్ షీరింగ్ స్ట్రెస్ అన్నమాట. ఇంటర్నల్ షీరింగ్ స్ట్రెస్ the formula is the F/8I capital D square minus small d square. Okay, F divided by 8I F/8I D square minus small d square. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకుని. ఇది ఇంటర్నల్ షీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లెంజ్ జాయింట్ దగ్గర మనకి ఇంటర్నల్ ఇక్కడ స్ట్రెస్ ఎంత యాక్ట్ అవుతుందంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా F/8I D square minus small d square. ఓకే, సో నెక్స్ట్
Next, we have the different sections is there, and either already we have discussed circular eye and rectangular, and as well as so another sections is the halo circular section, and here the carrying the shearing distribution is the same parabolic, and the T section, the number of sections is there T section, and here also same flange part మనకి ఎలా మనకి బెండ్ అవుతుంది ఇంటర్నల్ స్ట్రెస్ అనేది అలాగే సమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇంక్రీజ్ అవుతుంటే మనకి బెండింగ్ మూమెంట్ షీరింగ్ స్ట్రెస్ అనేది మనకి మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సెస్ దగ్గర ఉంటుంది. సో హియర్ ఆల్సో సేమ్ మనం ఇలా డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ దిస్ ద క్యూ మ్యాక్స్ అండ్ ఎల్ సెక్షన్ కూడా సేమ్ షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్, ఇవన్నీ షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్. ఇక్కడ కూడా ఓకే క్యూ మ్యాక్స్ అండ్ సి సెక్షన్కి ఐ సెక్షన్కి మనకి సేమ్ డయాగ్రామ్స్ ఏ వస్తాయి చూడండి. సేమ్ ఇంటర్నల్ స్ట్రెస్, okay, this is the shearing stress distributions for all the circular, halo circular and T section, I section, sorry, T section, L section and C section. Okay, so this is the, but మనకి అడిగింది మాత్రం ఓన్లీ ఐ సర్క్యులర్ రెక్టాంగులర్ సెక్షన్. సో వాటి వరకు మనకు సరిపోతాయి సిలబస్లో. నెక్స్ట్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ది టాపిక్ ఇస్ ద ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ ఆల్. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ అన్నిటికి ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో నెక్స్ట్ discuss is, so we are discussing now about the previous topics. Okay, problem number 1, problems. నేను ప్రాబ్లం చదువుతాను, క్యాల్కులేషన్ ఏమో ఓన్లీ ఆన్సర్ ఇక్కడ చేస్తాను. సో మీరు ప్రాబ్లం మాత్రం నేను చదివినప్పుడు నోట్ చేసుకోండి, ఓకేనా. సో ప్రాబ్లం 1, ఫైండ్ ది మాడ్యులస్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ halo circular section of external diameter of 400 mm అండ్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది 300 mm. ఓకే, మనకి మాడ్యులస్ సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఇచ్చాడు. సో అది హాలో సర్క్యులర్ సెక్షన్ కాబట్టి, సో హాలో ఎక్స్టర్నల్ ఎంత ఇచ్చాడు, ఎక్స్టర్నల్ ఏమో 400 mm ఇచ్చాడు, ఇంటర్నల్ ఏమో 300 mm ఇచ్చాడు. సో దట్ ఈస్ ఫస్ట్ యూ హ్యావ్ రైట్ ది గివెన్ డేటా. External is the 400 mm and internal is the 300 mm. I equals pi by 64 capital D power 4 minus small d power 4. Okay, so Z equals I by Y. So you know that వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే జెడ్డే కదా, మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అందుకు మనకి పై బై 64 క్యాపిటల్ D పవర్ 4 మైనస్ D పవర్ 4 స్మాల్ d పవర్ 4 డివైడెడ్ బై y and D by 2 క్యాపిటల్ D by 2. ఫైనల్ we get the pi by 32 D power 4 minus small d power 4 divided by capital D. Z equal to, finally get the Z equal 5 by 32 into capital 400 power 4 minus small d is the 300 power 4. Capital D is the how much, 400. So finally get the value is the 4.29 into 10 power 6 mm power 4. So that is the modulus section. So modulus section of the halo circular section of the extreme diameters ఇచ్చాడు కాబట్టి
ఇంటర్నల్ డయామీటర్ ఇచ్చుకుని మనం మాడ్యులస్ సెక్షన్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, next problem is the, write down next problem. A mild steel strap of 10 mm thick and 250 mm wide is wound, wound round on the bullock cart wheel of 1.2 meters radius. Next, determine the bending moment and maximum bending stress developed in the strap. Next, the take E equals 2.1 into 10 power 5 Newton per square mm for the mild steel strap. Okay, that is the question. వాడు గివెన్ డేటా మస్ట్ నోట్ చేసుకోండి. వాడు బుల్లాక్ కార్ట్ యొక్క రేడియస్, అలాగే నెక్స్ట్ బ్రెత్ ఇచ్చారు 250 mm. ఓకే, నెక్స్ట్ డెప్త్ ఇచ్చాడు 10 mm. రేడియస్ మనకి బుల్లాక్ కార్ట్ వీల్ ఎద్దుల బండి యొక్క చక్రం, ఎద్దుల బండి చక్రం యొక్క వీల్ ఎంత 1.2 మీటర్ ఈక్వల్ టు 1200 mm. ఈ ఈజ్ ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇచ్చాడు 2.1 10 power 5 న్యూటన్ ఫర్ స్క్వేర్ మీటర్. అండ్ బెండింగ్ స్ట్రెస్, ద బెండింగ్ స్ట్రెస్, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బెండింగ్ స్ట్రెస్, బెండింగ్ మూమెంట్, ఫస్ట్ బెండింగ్ మూమెంట్, నెక్స్ట్ మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ ద గివెన్ డేటా. ఓకే, ఫస్ట్ మనం unknown parts is the bending stress, bending moment and bending stress, maximum bending stress. First you know that the y d ఇచ్చాడు కాబట్టి y తెలుసు, d by 2 equal to d 10 by 2 equal to 5 mm. Okay, right? So next, moment of inertia, I value నీకు తెలుసు, I ఎంత, I equal to bdq by 12. సో నీకు b value తెలుసు, d value తెలుసు. b is the 250, d value is the 10 power cube divided by 12. Finally this is the units is the mm power 4. Okay, that is the I value, that is the I value. So from the bending equations, m by I equals f by y e by r, m equals I e by r. సో ఇక్కడ మనకి మూమెంట్ అంటే ఏంటి, ఇక్కడ బెండింగ్ మూమెంట్ I తెలుసు కదా, I తెలుసు, ఈ తెలుసు, ఆర్ కూడా ఇచ్చేసాడు. ఓకేనా, ఆర్ ఇచ్చాడు. సో క్యాల్కులేట్ చేయండి. ఈ ఎంత 2.2 into 1 10 power 5, సో న్యూటన్ పర్ స్క్వేర్ mm డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఈజ్ ద 1200 mm. సో ఫైనల్లీ ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత, ఐ ఎంత వచ్చింది, సమ్ వాల్యూ వచ్చింది 250 into 10 power cube divided by 12. So finally you get the moment value, so calculate చేయండి ఎంత వస్తుంది. the momentum value, the mild steel strap
Here the m value how much? Finally get the value 36455833.33 న్యూటన్ mm. సో ఇక్కడ దీన్ని మనం కిలో న్యూటన్ ఎంఎంగా కన్వర్ట్ చేసుకుందాం మూమెంట్ని. 3.645 కిలో న్యూటన్ మీటర్స్. ఓకే, సో మూమెంట్ ఫైండ్ అవుట్ చేసి వాడు ఇచ్చిన ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది? 3.645 కిలో న్యూటన్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? బెండింగ్ స్ట్రెస్. సో బెండింగ్ స్ట్రెస్ అనేది ఫార్ములా ఏంటి? బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా మనం బెండింగ్ అంటే మనకి బెండింగ్ స్ట్రెస్ అంటే ఇక్కడ ఎఫ్ మనకి ఎఫ్బి అంటే బెండింగ్ స్ట్రెస్ ఎఫ్బి. సో ఎఫ్బి ఈజ్ ద బెండింగ్ ఫార్ములా. మనం ఈ ఫార్ములా కన్సిడర్ చేసుకున్నాం. ఎఫ్బి ఈక్వల్స్ ద m/i ఇంటూ వై. ఓకే, మనం ఇది ఇలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎఫ్బివై ఈక్వల్ టు E/R. ఎఫ్బి ఈక్వల్ టు E/R ఇంటూ వై. సో నాకు ఈ ఎఫ్బి ఈ తెలుసు, ఆర్ తెలుసు, వై తెలుసు. ఓకేనా? సో ఇది ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఎఫ్బి ఈక్వల్ టు ఈ ఇంటూ ఎఫ్బి. ఈ ఎంత వచ్చింది మనకి? ఈ 2 మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ 2.1 ఇంటూ 10⁵ డివైడెడ్ బై ఆర్ ఎంత వచ్చింది? 1200 mm. వై వాల్యూ ఎంత నీకు తెలుసు? వై వాల్యూ ఇస్ ద 5. సో ఫైనల్లీ యూ గెట్ ది value is the bending stress value is the 875 Newton per square mm. సో యూనిట్స్ ఏంటి? స్ట్రెస్ కాబట్టి మనకి న్యూటన్ పర్ స్క్వేర్ mm. ఇక్కడ బెండింగ్ మూమెంట్ కాబట్టి కిలో న్యూటన్ మీటర్, నాట్ పర్. మూమెంట్కి పర్ రాదు, స్ట్రెస్కే పర్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. యూనిట్స్ కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ we are discussed about the next problem. The third problem is the a rectangular beam. Write down the third problem. A rectangular beam 160 mm deep and the 80 mm wide is subjected to a maximum bending moment of 400 kilonewton meter. Find the maximum stress in the beam and find also the stress at a distance of 40 mm from neutral axis. Determine the radius of curvature for that position of beam where bending moment is maximum. Take E equal to 2 into 10⁵ Newton per square mm. Okay, so write down the given data. సో వాడు ఏమి ఇచ్చాడంటే బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు. బెండింగ్ మూమెంట్ ఎంత ఇచ్చాడు? 400. ఎంత ఇచ్చాడు మనకి? 400 కిలో న్యూటన్ మీటర్ ఇచ్చాడు. సో ఈ బెండింగ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ని కన్వర్ట్ చేసుకోవాలి న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకుందాం. 400 ఇంటూ 10⁶. సో ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవడం అయితే మీటర్ నుంచి ఎంఎంలో కన్వర్ట్ చేసుకుని 10⁶. మనం అలాగే కిలో న్యూటన్స్ ఉంది కాబట్టి న్యూటన్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 10⁶. మనం అందుకే ఇక్కడ 10⁶ అనేది కన్వర్ట్ చేసుకున్నాం. జెడ్ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ డ్రా చేద్దాం. వాడు ఏమి ఇచ్చాడంటే రెక్టాంగులర్ బీమ్ 160 mm డెప్త్ అండ్ ఇది రెక్టాంగులర్ బీమ్ అనుకోండి. డెప్త్ ఎంత ఇచ్చాడు? 160 mm డెప్త్ ఇచ్చాడు. ఓకే, ఇది న్యూట్రల్ యాక్సెస్ అనుకుందాం. ఓకే, 160 mm. నెక్స్ట్ 80 mm వైడ్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 80 mm వైడ్ ఇచ్చాడు.
నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే ఫైండ్ ది మ్యాక్సిమం స్ట్రెస్ ఇన్ ద బీమ్ అండ్ ఫైండ్ ఆల్సో ది స్ట్రెస్ ఎట్ ది డిస్టెన్స్ ఆఫ్ 40 mm ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సెస్. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఇప్పుడు మనం ఎలిమెంట్ ఏరియా నుంచి వై అనే డిస్టెన్స్ కూడా వాడు ఇచ్చేసాడు. ఓకేనా, 40 mm న్యూట్రల్ యాక్సెస్ నుంచి ఫైండ్ ఆల్సో స్ట్రెస్ ఎట్ ది డిస్టెన్స్ ఆఫ్ ది 40 mm ఫ్రమ్ ది న్యూట్రల్. ఇక్కడ కూడా మనకి స్ట్రెస్ ఎలిమెంటరీ ఏరియా దగ్గర కూడా స్ట్రెస్ ఎంత యాక్ట్ అవుతుందో కూడా వాడు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో డిటర్మైన్ ది కర్వేచర్ ఆఫ్ దిట్ పొజిషన్ ఆఫ్ ది బీమ్ వేర్ ద బెండింగ్ మూమెంటమ్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, సో వేర్ ద బెండింగ్ మూమెంటమ్ మ్యాక్సిమం టేక్ ది. సో వాడు ఈ మాడ్యులస్ ఆఫ్ ది సెక్షన్ కూడా ఇచ్చాడు, 2 × 10⁵ న్యూటన్ ఫర్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి బెండింగ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఏమి వస్తుందంటే దిస్ ద ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఈ షేప్లో ఉంటాయి మనకి. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫస్ట్ వాడికి మాడ్యులస్ ఆఫ్ ది సెక్షన్ మనకి తెలుసా, మాడ్యులస్ సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ అలాగే స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అలాగే రేడియస్ని కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మాడ్యులస్ సెక్షన్ మనం తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. 1/BD² ఇది రెక్టాంగులర్ సెక్షన్కి మాడ్యులస్ సెక్షన్ మనం ఇంత ఫార్ములా చెప్పుకున్నాం, BD²/6. ఓకే, సో ఫోర్స్ నీకు తెలియదు. సో ఇక్కడ మనకి ఈ ఫ్లెక్చరల్ ఈక్వేషన్ తీసుకున్నాం, M/I F/y. ఓకే, F/I. సో నాకు మూమెంట్ కావాలి, మూమెంట్ ఏంటి, I/y F. సో ఇక్కడ జెడ్ అంటే ఏంటి, ఇక్కడ మామూలుగా అసలు జెడ్ ఫార్ములా ఏంటి, దట్ ఈస్ Z = I by మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డివైడెడ్ బై I. సో I/y అంటే మనం ఇక్కడ జెడ్గా రాసుకుందాం. ఓకే, జెడ్గా. సో ZF మూమెంట్ = ZF. ఓకే, సో హియర్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మూమెంట్ తెలుసు, మూమెంట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇచ్చేసాడు. సో ఓకేనా, మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది F స్ట్రెస్. సో మనకి జెడ్ వాల్యూ నీకు తెలుసు, జెడ్ వాల్యూ ఎంత చూద్దాం. ఇక్కడ జెడ్ అంటే ఏంటి, ఏం రాసుకోవచ్చు ఇక్కడ, జెడ్ BD²/6గా రాసుకోవచ్చు. Z = BD²/6. ఓకే, దట్ ఈజ్. సో నెక్స్ట్ ఫోర్స్ F యూ డోంట్ నో, నీకు F తెలియదు. సో నీకు మూమెంట్ తెలుసు, ఇక్కడ M. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం Fని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, M = ZF. మూమెంట్ తెలుసు, ఎంత వచ్చింది మనకి మూమెంటు, 400 × 10⁻Nm. సో 400 × 10⁻6. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. 400 × 10⁻6 B తెలుసు నీకు. సో ఇక్కడ B ఎంత, B ఈజ్ ద బ్రెత్ ఎంత ఇచ్చాడు, 80. ఇక్కడ 80 mm, 80 mm అన్నమాట. ఇక్కడ 80 mm, 80 బ్రెత్ 80. నీకు డెప్త్ కూడా ఇచ్చాడు, డెప్త్ అంతా 160 ఇచ్చాడు, 160² డివైడెడ్ బై 6. F తెలుసా, F తెలియదు, ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే అది. సో F తెలియదు కాబట్టి మనం క్యాల్కులేషన్ చేద్దాం. ఇప్పుడు F ఎంత వస్తుంది, ఇదంతా మనం దేనికి ఎక్కడ ఏ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ద బ్రెత్ ఆఫ్ ది 80 mm, 80 mm బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగులర్ సెక్షన్ బేస్ చేసుకుని మనం సో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఫైనల్ యూ గెట్ ది F80 = 400 × 10⁻6 ఇంటూ ఇది ఇటు వెళ్ళిపోయింది అంటే 6 డివైడెడ్ బై రిమైనింగ్ డినామినేటర్లో 80 × 160 హోల్ స్క్వేర్. ఫైనల్లీ
F80 అంటే F585.9375 న్యూటన్ పర్ స్క్వేర్ ఎం. ఇక్కడ మనకి ఫైనల్లో F80 దగ్గర మనకి స్ట్రెస్ ఎంత వచ్చింది, మనకి 580.937 వచ్చింది. నెక్స్ట్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్ ది determine the and also find out the distance, and I also find out the stress at a distance of 40 mm from the neutral axis. ఈ 40 mm దగ్గర కూడా స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం ఫార్ములా వేసుకుందాం. స్ట్రెస్ ఎట్ 40 mm బై y డిస్టెన్స్, f బై y అను y డిస్టెన్స్ 40 ఈక్వల్ టు F80 y80. ఓకే, సో నీకు y ఎంత వచ్చి 80 దగ్గర ఎంత వచ్చిందో నీకు స్ట్రెస్ తెలుసు. అలాగే 80 దగ్గర నీకు y డిస్టెన్స్ కూడా తెలుసు. సో ఫైండ్ ది F40 ఈక్వల్స్ F80 డివైడెడ్ బై y80 ఇంటూ y40. సారీ, ఇక్కడ వాల్యూ ఈజ్ ద రాంగ్ వాల్యూ. ఈజ్ ఇక్కడ సంథింగ్ ఎంత వస్తుంది, 11.875 న్యూటన్ పర్ స్క్వేర్ ఎంఎం. ఇక్కడ ఈ వాల్యూ వస్తుంది 585.9375 న్యూటన్ పర్ స్క్వేర్ ఎంఎం. ఓకే, సో here the F80 దగ్గర 1171.875 న్యూటన్స్. ఓకే, 1171.875 న్యూటన్ ఫర్ స్క్వేర్ ఎంఎం. ఇక్కడ F40కి 585.9375 న్యూటన్ ఫర్ స్క్వేర్ ఎంఎం వస్తుంది. నెక్స్ట్ ఫైనల్లీ మనం 40 దగ్గర కూడా మనం స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద స్ట్రెస్ ఎట్ ది determine the radius of the curvature of the position of the beam where the bending moment. ఓకే, R ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బట్ ఇక్కడ ద స్ట్రెస్ ఎట్ ది లేయర్ ఆఫ్ ది 40 mm ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఎంత వచ్చింది మనకి 40 mm దగ్గర స్ట్రెస్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి 585.9375 వచ్చింది. అలాగే ఇక్కడ ఫార్ములా నీకు మూమెంటం బెండింగ్ ఫ్లెక్చరల్ ఈక్వేషన్ తీసుకుందాం, E/R ఈక్వల్ టు F/y తీసుకుందాం. సో దేర్ ఫోర్ let we consider radius of curvature R equals, so EY by I, EY by I గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ని EY by ఐగా కన్సిడర్ చేసుకుందాం. 2 × 10⁵ ఇంటూ 80 డివైడెడ్ బై 1171.875 ఈక్వల్ టు 1353.33 mm, 13653.33 mm. ఓకే, ఇక్కడ ఫైనల్ రేడియస్ ఎంత వచ్చింది, 13 ఎన్ఎంఎంలో వచ్చింది, 13,653.33 mm వచ్చింది. సో దాన్ని మీటర్లోకి మార్చుకుందాం. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ ద R ఈక్వల్ టు 13.65333 మీటర్స్, అంటే 13 మీటర్స్, అప్రాక్సిమేట్లీగా 14 మీటర్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఎంత వచ్చింది, వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, ఫస్ట్ 80 mm దగ్గర స్ట్రెస్. ఓకే, ఫస్ట్ 80 mm దగ్గర స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, స్ట్రెస్ ఇన్ బీమ్. నెక్స్ట్ అలాగే 40 mm దగ్గర న్యూట్రల్ యాక్సిస్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం, అది ఎంత వచ్చింది. నెక్స్ట్ రేడియస్ ఎంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏ ఫ్లోర్ లోడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ రాయడం, ఏ ఫ్లోర్ లోడ్ ఆఫ్ 6,500 Newton for
square mm is carried on rolled steel joints spaced at a 0.9 meters apart. If a span is 4 meters and the permissible stress is 110 Newton per square mm, calculate the modulus of section necessary for each joist. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ డేటా, స్పేసింగ్ ఆఫ్ ది, ఫస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఏ ఫ్లోర్ ఏరియా, వాడు ఇది ఎక్స్టెన్షన్ అనమాట, ఇంకా ఫ్లోర్ ఉంది ఇంకా. ఓకే, ద నెంబర్ ఆఫ్ ది జాయిస్ట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద రోల్డ్ స్టీల్ జాయిస్ట్. RSJ అంటే ఇవన్నీ ఏంటంటే రోల్డ్ స్టీల్ జాయిస్ట్స్. బిట్వీన్ ద స్పేసెస్ ఈ జాయిస్ట్ స్పేస్ ఎంత ఇచ్చాడు? స్పేసెస్ ఆఫ్ జాయిస్ట్స్ 0.9 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.9 మీటర్స్ ఇచ్చాడు. బెండింగ్ స్ట్రెస్ F ఈక్వల్ టు 110 న్యూటన్ స్క్వేర్ ఎంఎం ఇచ్చాడు, న్యూటన్ పర్ స్క్వేర్ ఎంఎం ఇచ్చాడు. నెక్స్ట్ మనకి మన బెండింగ్ మూమెంట్ ఫార్ములా తెలుసు, M ఈక్వల్ టు FZ. ఇది ఎలా వచ్చిందో కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సో FZ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1గా అనుకున్నాం. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు మనకి సింపుల్ సపోర్ట్ యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు మనకి బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి? WL²/8. ఎందుకు? ఇది ఫ్లోర్ కాబట్టి మనం యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది కన్సిడర్ చేసి యూడిఎల్ లోడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫ్లోర్లో టోటల్ ఏరియాలో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ ఏరియాలో మనకి లోడ్ అనేది యూడిఎల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి అందుకు మన బెండింగ్ మూమెంట్ యూడిఎల్ లోడ్గా కన్సిడర్ చేసుకుని ఈ WL²/8ని మనం ఈక్వేషన్గా తీసుకుందాం. ద లోడ్ పర్ మీటర్ రన్. మనకి ఇక్కడ వాడు ఫ్లోర్ ఏరియా లోడ్ ఎంత ఇచ్చాడు? 6500 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. పర్ మీటర్ రన్ అంటే మనం ఈ 6000 న్యూటన్ ఏరియా అనేది ఈ ఫ్లోర్ టు ఫ్లోర్ స్పేసింగ్ ఎంత ఉంది? ఓకేనా, మనం యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు మనకు ఫోర్స్ మనం డబ్ల్యూగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఫోర్స్ ఎంత? 6500 ఇంటూ స్పేసింగ్ డిస్టెన్స్ ఎంత? మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్గా మనం ఈ స్పేసింగ్ని పాయింట్ అంటే ఈ టోటల్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ని మనం టోటల్ ఫోర్స్గా యాక్ట్ చేస్తాం. యూడిఎల్ లోడ్లో టోటల్ లోడ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, టోటల్ యూడిఎల్ లోడ్ మనకు టోటల్ లోడ్ 6500 ఇంటూ 0.9గా కన్సిడర్ చేసుకుందాం. సో అలాగే ఈక్వేషన్స్ ఫ్రమ్ బోత్ 1 and 2 అసలు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని? క్యాల్కులేట్ ది మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ నెసరీ ఫర్ ది ఈచ్ జాయింట్ దగ్గర మనకి జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది అందుకు ఈ తిప్పలు ఇవన్నీ అందుకు మనం ఫస్ట్ ఈ జెడ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇవన్నీ ఈ 2 క్యాల్కులేషన్స్ తీసుకుందాం. ఓకే రైట్. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ 1 and 2 ఈక్వేషన్స్ 6500 into 0.9 4 square divided by 8 into 1000 equal to 110 Z. ఇది ఫ్రమ్ 1 and 2 అంటే ఏంటి? 1 ఈక్వేషన్ ఎంత? FZ. ఓకే, ఎఫ్ వాల్యూ తెలుసు మనకి. ఎఫ్ వాల్యూ 110 వచ్చింది. సో ఎఫ్ వాల్యూ 110 సబ్స్టిట్యూట్ చేసాం. జెడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఈక్వేషన్ 2
మూమెంట్ ఎంత WL²/2. సో W మీకు తెలుసు ఎంత, ఫోర్సు 6000. W ఇదంతా టోటల్ ఎంత, ఇదంతా W వాల్యూ. సో 6500 × 10.9. L ఎంత, హౌ మచ్, L టోటల్ లెంత్ ఇచ్చాడు వాళ్ళు లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 4 ఇచ్చాడు. 4 ఫ్లోర్ లెంత్ ఎంత ఇచ్చాడు, 4 మీటర్స్ ఇచ్చాడు. సో ఎల్లో మనం 4² కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ WL²/8. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ ది ఈక్వేషన్ 1 to the final getting the value Z. ఓకే, సో ద జెడ్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, Z ఈక్వల్స్ 65 × 0.9 × 4². ఈ ఇంటూ 1000 ఎందుకు ఎలా వచ్చిందంటే, మనకి వాడు ప్రాబ్లంలో వాడు మనకి స్ట్రెస్ అనేది ఇక్కడేమో ఫోర్స్ ఏమో N/² ఉంది. బట్ ఇక్కడేమో 6500 అనేది మన ప్రాబ్లంలో కూడా N/² ఉంది, స్క్వేర్ మీటర్స్లో ఉంది. బట్ ఇక్కడేమో N/² ఉంది. సో అందుకు మీటర్స్లో నుంచి ఎంఎంలో కన్వర్ట్ చేసుకున్నాం. సో అందుకే ఇక్కడ మల్టిప్లై 1000గా మనం కన్సిడర్ చేసుకున్నాం. డివైడెడ్ బై 8 ఇంటూ ఈ 100 అనేది ఇటు వస్తుంది. ఓకే, 110. ఓకే, ఫైనలీ యూ గెట్ ద మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ Z వాల్యూ 106363.63 mm³. So that is the Z value. So next question, the fifth question is, write down the fifth question. The beam of I section 600 mm deep and 200 mm wide has equal flanges 20 mm thick and web 10 mm thick. It carries at a cross section a shear force of 200 kilonewtons. Determine the shear stress distribution in a beam. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే, ఐ సెక్షన్ ఇచ్చాడు, వాడి యొక్క ఫ్లెంజెస్ను, నెక్స్ట్ వెబ్ ఏరియాస్ ఇచ్చాడు. అలాగే వాడు న్యూట్రల్ యాక్సెస్ దగ్గర మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ప్లస్ క్యాల్కులేషన్ చేయమన్నాడు. ఓకే, సో రైట్ డౌన్ ది గివెన్ డేటా. ఫస్ట్ డ్రా ద ఫ్లెంజ్ పార్ట్, ఐ సెక్షన్ and web and flange. Okay, so what is given data? D is the given data. Write down given data. D is the 600. outer depth ఎంత ఇచ్చాడు, 600 ఇచ్చాడు. 600 mm మీటర్స్, mm. ద ఫ్లెంజ్ బ్రెత్ ఎంత ఇచ్చాడు, ఫ్లెంజ్ బ్రెత్ 200 ఇచ్చాడు, 200 mm ఇచ్చాడు, 200. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లెంజ్ ఎంత ఇచ్చాడు, 20 mm. థిక్నెస్ ఆఫ్ ది బోత్ ఎండ్స్ దగ్గర మనకి 20 mm ది ఫ్లెంజ్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లెంజెస్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది వెబ్ ఎంత ఇచ్చాడు, 10 mm ఇచ్చాడు. వెబ్ ఎంత ఇచ్చాడు, 10 mm ఇచ్చాడు. నెక్స్ట్ వాడు ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అన్నాడు, ద ఫోర్స్ 200, force is acting 200 kilonewtons. The shearing force of 200 kilonewtons. 200 kilonewtons F. So మనకి మీకు ఆల్రెడీ యు నో దట్ shearing stress distribution diagram. Write down the vertical
baseline, and extreme fibers మనకి ఎప్పుడు ఆల్వేస్ 0, and the internal stress at joist, internal shearing stress is the some value is there, and suddenly increasing of the stress, shearing stress, and final maximum stress at neutral axis, some q max. ఓకేనా, q అనేది ఎంత వస్తుంది? ఓకే, దిస్ ఇస్ ది ఇంటర్నల్ స్ట్రెస్, q ఇంటర్నల్ స్ట్రెస్సెస్. మనం ఈ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ మ్యాక్సిమం క్యూ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే వాడు షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఇది ఏంటి? షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్, SSD. నెక్స్ట్, ద మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్, I equals momentum of inertia. The momentum of inertia about neutral axis I equals BD cube. ఇదంతా రెక్టాంగులర్ సెక్షన్ అంటే లెంత్ బ్రెత్. సో ఆ కన్సిడర్ చేసుకుని మనం BD క్యూబ్ బై 12గా తీసుకుంటున్నాం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా 612. అలాగే ద ఇంటర్నల్ పార్ట్, కటింగ్ పార్ట్, ఇంటర్నల్ పార్ట్ ఉంది కదా, వెబ్ ఫ్లేంజ్. సో దాన్ని మినిమైజ్ చేయాలి. మినిమైజ్ అంటే 200 నుంచి వెబ్ పార్ట్ మినిమైజ్ చేస్తే 190 mm. దట్ ఈస్ ద బ్రెత్. డెప్త్ ఈజ్ ద హౌ మచ్? 20 మినిమైజ్ చేస్తే టోటల్ నుంచి 560 క్యూబ్ divided by 12. Finally you get the 819.4 10 power 6 mm power 4. Shearing stress at the junction suddenly increases from the internal stresses. అవునా కదా? ఇంటర్నల్ స్ట్రెసెస్ నుంచి సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇంటర్నల్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద స్ట్రెసెస్ అప్పర్ ఫ్లేంజ్ ఈజ్ ద 0, అండ్ ద షీరింగ్ స్ట్రెస్ ఎట్ జాయింట్ అంటే ఇది జాయింట్ దగ్గరే మనకి సమ్ ఇంటర్నల్ స్ట్రెస్ అనేది క్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు క్యూ ఫార్ములా మీకు చెప్పాం. ఈ ఇంటర్నల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా F/8I capital D square minus small d square. Capital D square F/8I capital D square minus small d square. So substitute the values. 200 into 10 power cube, that is the force. సో ఎందుకంటే న్యూటన్స్లో మార్చుకుంటున్నాం, ఇక్కడ కిలో న్యూటన్స్ ఇచ్చాడు, అందుకే 10 power cube వేసుకున్నాం ఫోర్స్కి. డివైడెడ్ బై 8 into I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసాం కదా, 819.4 into 10 power 6 mm power 4. ఓకే, సో నెక్స్ట్ క్యాపిటల్ D తెలుసు నీకు. క్యాపిటల్ D ఎంత వచ్చింది? 600 whole square minus small d ఎంత? డెప్త్, small d is the 560 mm. Small d is the 560 mm. So here capital D square small d square calculation చేద్దాం. Q is the final, you get the key value 1.416 Newton for square meter. సో ఇక్కడ key value ఎంత వచ్చింది? 1.416 Newton for square mm. సో ఇక్కడ ఫైనల్ బోత్ ఎండ్స్ దగ్గర కూడా 1.416 Newton for square. నెక్స్ట్ వాడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది? సడన్లీ ద షీరింగ్ స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజెస్. ఓకే, ద షీరింగ్ స్ట్రెస్ ఎట్ ది జంక్షన్, ఈ జంక్షన్ నుంచి మనకి ఈ జంక్షనే కదా, ఫ్లెంజ్ పార్ట్ నుంచి వెబ్ పార్ట్ ఈజ్ ద జంక్షన్ నుంచి సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సడన్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ది internal point. Okay, the shearing stress increases, increasing the shearing stresses from the junction
1 point internal stress 1.4162. ఓకే, ఇక్కడ మనకి ఎంతో క్యూ మ్యాక్సిమం క్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ ద క్యూ ఈజ్ ది క్యూ అంటే ఇక్కడ మన జాయింట్ నుంచి ఇక్కడికి సమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అది ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యూ అది ఎలాగంటే షీరింగ్ స్ట్రెస్ increases from the 1.416 suddenly increases stress 1. ఇక్కడ స్ట్రెస్ ఎంత ఉంది 1.416 ఇంటూ మనకి ఎంత వెబ్ ఉంది, ఎంత బ్రెత్ ఉంది మనకి 200 బ్రెత్ ఉంది. బ్రెత్ బై ఫ్లెంజ్ బ్రెత్ ఎంత ఉంది 10 ఉంది. ఫ్లెంజ్ బ్రెత్ 10, వెబ్ బ్రెత్ 10, ఫ్లెంజ్ బ్రెత్ 200, వెబ్ బ్రెత్ 10. సో హియర్ ది ఫోర్స్ మన ఈ జాయింట్ నుంచి సడన్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్రెత్ ఈ టోటల్ బ్రెత్లో నుంచి ఫ్లెంజ్ బ్రెత్లో నుంచి మనం వెబ్ బ్రెత్ని డివైడ్ చేస్తే ఇంటూ మల్టిప్లై ది ఇంటర్నల్ స్ట్రెస్ చేస్తే అప్పుడు సడన్లీ ఇంక్రీజ్ అయినా ఇక్కడ వరకు ఇక్కడ ఉన్న సడన్లీ ఇంక్రీజింగ్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత వస్తుంది సడన్లీ ఇంక్రీజింగ్ స్ట్రెస్ ఇస్ ద 28.31 N/square mm. ఓకే, ఇవి సడన్గా ఎంత ఇంక్రీజ్ అవుతుందో అనేది మనం జాయింట్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎంత మనకి 28.31, ఇక్కడ కూడా 28.31. నెక్స్ట్ మనకి ఫైనల్ షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సెస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద మ్యాక్సిమం స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సెస్ ద క్యూ max at neutral axis. The formula already you know that f by 8i తీసుకుందాం, ఏం తీసుకుందాం, సరే IB తీసుకుందాం. f by IB b by 8 f by I b by 8 capital D square minus small d square plus BD square by 8. This is the maximum shear stress distribution formula for the I section. Substitute the given getting values from this equation. F force 200 into 10 power cube divided by moment of inertia 819.4 in 10 power 6. And here the breadth మనకు తెలుసు, breadth ఎంత, web of the breadth is the 10. Web of the breadth is the 10, ఎందుకంటే అది స్మాల్ బి కాబట్టి వెబ్ ఆఫ్ ది బ్రెత్ ఫ్లెంజ్. ఓకే, క్యాపిటల్ బి ఎంత ఇప్పుడు 200 by 8. క్యాపిటల్ డి ఎంత 600 whole square, small d 560 whole square, and plus small b is the 10, d is the 560 square divided by 8. Finally you get the Q max 37.88 Newton per square mm. That is the final Q max value, 37.88 Newton per square mm. Newton per square mm. So that is the shear stress distribution diagram and it is calculations. So that's enough the fifth question. Next sixth problem.
Next, sixth problem. Write down the sixth problem. A circular beam of 100 mm diameter is subjected to a shear force of 5000 newtons. Calculate the maximum shear stress and draw the variation of shear stress along the depth of the beam. Okay, so that is the క్వశ్చన్. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? షేరింగ్ సర్క్యులర్ సెక్షన్ ఇచ్చాడు, దానికి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాల్కులేషన్ మ్యాక్సిమం షేరింగ్ స్ట్రెస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. గివెన్ డేటా, ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేయండి. డెప్త్ ఎంత ఇచ్చాడు? సారీ, డెప్త్ కాదు, డయామీటర్. డి మీన్స్ హియర్ డయామీటర్ 100 mm ఇచ్చాడు. సో మరి ఇక్కడ షీరింగ్ స్ట్రెస్ సర్క్యులర్ సెక్షన్ షీరింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రమ్ ఈజ్ ద ఫస్ట్ వర్టికల్ బేస్ లైన్ డ్రా అండ్ మ్యాక్సిమం ఎట్ న్యూట్రల్ యాక్సెస్. సో క్యూ మ్యాక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ మ్యాక్సిమం ఫార్ములా కూడా మీకు తెలుసు. సో దిస్ ఈజ్ ద షీర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఫర్ ది సర్క్యులర్ సెక్షన్. అండ్ ఏరియా, సర్క్యులర్ సెక్షన్ ఏరియా ఫార్ములా ఏంటి? pi by 4 d power square pi d square by 4 is the area of the formula, and a equal pi by 4. d is the diameter ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు, కాబట్టి ఏరియా తెలుసు మనకి. నెక్స్ట్ షియర్ ఫోర్స్. ద షియర్ ఫోర్స్ F ఈక్వల్ టు వాడు ఇచ్చాడు 5000 ఇచ్చాడు. ఫోర్స్ ఎంత? 5000 న్యూటన్స్ ఇచ్చాడు. సో ఫైండ్ అవుట్ ది క్యూ మ్యాక్సిమం అన్నాడు. క్యూ మ్యాక్సిమం అంటే షియరింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నీకు క్యూ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎందుకంటే క్యూ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి? 1.5 ఇంటూ క్యూ యావరేజ్. దట్ ఈస్ ద రెక్టాంగులర్ సెక్షన్కి, ఇది రెక్టాంగులర్ సెక్షన్కి. అదే క్యూ మ్యాక్స్ సర్క్యులర్ సెక్షన్కి అయితే 4/3 క్యూ యావరేజ్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ ద క్యూ మ్యాక్సిమం షీరింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం ఫార్ములాస్. నెక్స్ట్ యావరేజ్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. ఫోర్స్ బై ఏరియా, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది క్యూ యావరేజ్. అండ్ ద ఫోర్స్ ఎంతో నీకు తెలుసు, 5000 న్యూటన్స్ డివైడెడ్ బై ఏరియా కూడా తెలుసు, pi by 4 and 100 whole square. So finally get the 0.6366 Newton per square mm. So you know that the Q maximum formula is 4/3 Q average value enta 0.6366. Finally you get the Q maximum value is the 0.8498 Newton per square mm. Okay, so Q maximum ఎంత వచ్చింది మనకి? 0.8498 Newton per square mm. So Q maximum కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో and of the circular section. Next, seventh question. Write down the seventh question. A wood beam 150 mm wide, 300 mm deep and 3 meters long is carrying UDL load. Okay, UDL of 30 kilonewton per meters. UDL load of the 30 kilonewton per meters. Length, support at its ends. Full stop. Find the maximum shearing stress and sketch the variation of the shear stress along the depth of the beam.
ఓకే, వాడు ఏం ఫైండ్ అవుట్ మ్యాక్సిమం షియరింగ్ స్ట్రెస్ అండ్ స్కెచ్ ది వేరియేషన్ షియర్ స్ట్రెస్ అలాంగ్ ది డెప్త్ ఆఫ్ ది బీమ్. ఓకే, వాడు రెక్టాంగిల్ అంటే వుడ్ బీమ్ ఇచ్చాడు, అంటే రెక్టాంగులర్ సెక్షన్ వుడ్ బీమ్ అంటే. సో రెక్టాంగులర్ సెక్షన్ కన్సిడర్ చేసుకుందాం. సో వాడు న్యూట్రల్ యాక్సిస్ మనం డ్రా చేసుకుందాం. అలాగే బ్రెత్ ఎంత ఇచ్చాడు, గివెన్ డేటా రాయండి ఫస్ట్. బ్రెత్ ఈజ్ ద 150 mm ఇచ్చాడు, 150. అండ్ డెప్త్ ఈజ్ ద D is the 300 mm, 300 ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం లెంత్ కూడా ఇచ్చాడు. లెంత్ ఎంత ఇచ్చాడు, 3 meters ఇచ్చాడు. సో ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకుని, ఎందుకని అన్ని ఎంఎంలో ఉన్నాయి కాబట్టి 3000 mm. సో ఇక్కడ మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఎట్ న్యూట్రల్ యాక్సిస్. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఇస్ ద 0 షియర్ స్ట్రెస్. ఓకే, సో here ఆల్సో క్యూ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టోటల్ నాకు ఏరియా కావాలి. ఏరియా ఫార్ములా బి ఇంటూ డి. సో 150 into 300 ఈక్వల్ టు 45,000 mm స్క్వేర్ యూనిట్స్, ఏరియా యూనిట్స్ స్క్వేర్ mm. ఓకే, నెక్స్ట్ నాకు టోటల్ లోడ్ కావాలి. నాకు టోటల్ లోడ్ ఎలా వస్తుందంటే, వాడు ఏమంటున్నాడంటే యూడిఎల్ లోడ్ క్యారీ అవుతుందంట. ఎంత స్పాన్లో, మనం సింప్లీ సపోర్టెడ్ తీసుకున్నాం, 3 metersగా కన్సిడర్ చేసుకున్నాం. లెంత్, బీమ్ లెంత్, యూడిఎల్ లోడ్ ఎంటైర్ లెంత్ యాక్ట్ అవుతుంది ఎంత, 30 kN/square యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు నాకు టోటల్ లోడ్ కావాలి, అంటే యూడిఎల్ లోడ్ కాబట్టి మనకి ఇక్కడ లోడ్ ఎంత అవుతుంది, టోటల్ లోడ్ ఈజ్ ద డబ్ల్యూ. ఈ లోడ్ అనేది మనం పర్టికులర్ సెక్షన్ దగ్గర మనం కన్సిడర్ చేయలేము కాబట్టి ఇంటూ ఎల్ తీసుకున్నాం అనుకో, దట్ ఈస్ ద టోటల్ లోడ్ అవుతుంది. సో డబ్ల్యూ ఎంత 30, ఎల్ ఎంత 3. సో ఫైనల్ టోటల్ లోడ్ ఎంత వచ్చింది 90 kN. సో దట్ ఈస్ ద క్యూ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ షియరింగ్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత. సో షియరింగ్ ఫోర్స్ ఎట్ వన్ ఎండ్, షియర్ ఫోర్స్ ఎట్ వన్ ఎండ్ అంటే ఇప్పుడు యూడిఎల్ లోడ్కి షియర్ ఫోర్స్ ఎంత షేర్ అవుతుంది, ఫార్ములా ఏంటి, యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు షియర్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, WL బై, చెప్పండి ఎంత, WL బై ఈ ఫోర్స్ ఎంత, WL ఎంత, ఈ లెఫ్ట్ సపోర్ట్కి కానీ రైట్ సపోర్ట్కి హాఫ్గా షేర్ అయ్యేది, ఎందుకు WL/2 తీసుకుందాం, 90/2. సో 45 kN. దట్ ఈస్ ద షియర్ ఫోర్స్ ఎట్ వన్ ఎండ్. ఒక ఎండకి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది లోడు, 45 kN. నెక్స్ట్ మనకి రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చినప్పుడు క్యూ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి, 1.5 ఇంటూ క్యూ యావరేజ్. తో క్యూ యావరేజ్ ఫార్ములా ఏంటి ఇక్కడ, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఎంత ఇక్కడ, టోటల్ ఫోర్స్ మనం ఇప్పుడే తీసుకున్నాం 45 kN. అంటే 45 kN న్యూటన్స్లో మార్చుకుందాం, అంటే 45,000 అవుతుంది. ఓకేనా, 45 ఇటు న్యూటన్స్లో మార్చుకుందాం, 45,000 న్యూటన్స్ అవుతుంది. సో ఏరియా ఎంత ఇక్కడ, ఇది కూడా 45,000 స్క్వేర్ mm ఉంది, 45,000. సో క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎంత వస్తుంది, 1 క్యూ యావరేజ్, ఫోర్స్ ఇంటూ న్యూట్రల్ ఫర్ స్క్వేర్ mm. సో యూనిట్స్ ఇస్ ద క్యూ యావరేజ్. ఓకే, సో ఫైనల్లీ ద క్యూ మ్యాక్సిమం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూ మ్యాక్సిమం ఈక్వల్ 1.5, క్యూ యావరేజ్ వాల్యూ ఇస్ ద ఇంటూ 1. ఫైనల్లీ యూ గెట్ ది క్యూ మ్యాక్సిమం
1.5 ఎంత యూనిట్స్ ఏంటి న్యూటన్ ఫర్ స్క్వేర్ mm. So the Q maximum, how much maximum here? The shearing stress, the maximum shearing stress how much? 1.5 Newton per square meters. So that is the shearing stress shearing stress distribution diagram. This is the SSD. Okay, so next class we are discussed about the torsion అండ్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.